సాధించుకోవచ్చు. వాల్మీకి ఈ కాండకి ఒక ప్రత్యేకత కల్పించాడు. మిగతా కాండలన్నీ బాలకాండ అన్నాడు, అంటే రాముని బాల్యాన్ని చెప్పేది. అయోధ్యాకాండ రాముడు అయోధ్యలో ఉన్నటువంటి చరిత్ర. అరణ్యకాండ రాముడు అరణ్యవాసం చేసిన కాండ. కిష్కింధాకాండ, యుద్ధకాండ, ఇవన్నీ పేర్లు అర్థమవుతున్నాయి. కానీ సుందరకాండ అని ప్రత్యేకమైన నామకరణం చేయటం జరిగింది. ఏమిటి సుందరత్వము అంటే నష్టప్రాప్తిస్తు సుందర అన్నారు. సుందరం అంటే ఏమిటంటే నష్టప్రాప్తి. ఒక వస్తువుని పోగొట్టుకున్న దాన్ని మళ్ళీ పొందటం ఉన్నదే, అది సుందరము అన్నారు. అది చాలా ఆనందకరం. ఒక వస్తువుని కొనుక్కున్నప్పుడు పొందే ఆనందం కంటే పొరపాటున అది పోతే తర్వాత దొరికినప్పుడు పొందేటటువంటి ఆనందం చాలా ఎక్కువగా ఉంటుంది. అది సుందరం అంటే. నష్టప్రాప్తిస్తు సుందర. సుతరాం ఆద్రియత ఇది సుందర అన్నారు. మిక్కిలి ఆదరణ కలిగినటువంటిది, ఎటువంటి వాళ్ళని కూడా ఆదరించేటటువంటిది సుందరకాండ. అటువంటి సుందరకాండ అనేక రకాల శక్తి కలిగినటువంటిదై అనుగ్రహిస్తూ ఉన్నది. ఎంతటి మహిమ గలది అంటే యథా సర్వేషు దేవేషు శ్రీరామో పరమో మతః తథా రామాయణే శ్రీమన్ సుందరకాండ ఉత్తమః అని చెప్పబడ్డది. ఏ విధంగా అయితే సమస్త దేవతలలో శ్రీరామచంద్రుడు పరమమైనటువంటి వాడుగా ఉన్నాడో, రామయేవ పరబ్రహ్మ, రామయేవ పరం సత్యం, రామయేవ పరబ్రహ్మ, ఆయన పరంతత్వం, శ్రీరామో బ్రహ్మతారకం అని చెప్పబడ్డది. అటువంటి ఆ పరతత్వం ఎట్లా అయితే శ్రీరాముడో, అలా దేవతల్లో శ్రీరాముడిలాగా ఈ సుందరకాండ అంత విశేషమైనటువంటిది రామాయణంలో అని చెప్పారు. సుందరకాండ దాని సుందరత్వం, దాని ప్రత్యేకమైన నామకరణం చేయటంలో, అది హనుమత్ పరమైనది అవటంలో విశేషం ఉన్నది. హనుమంతునకు పంచసంఖ్య ఇష్టం. రామాయణంలో ఇది 5వ కాండ. బాలకాండ, అయోధ్యాకాండ, అరణ్యకాండ, కిష్కింధాకాండ, సుందరకాండ 5వ కాండ. అంటే హనుమంతుని యొక్క పంచసంఖ్యకి సంబంధించినటువంటిది. అంతేకాదు సుందరకాండలో 68 సర్గలు ఉన్నాయి. 68 అంటే 6, 8, 14. 14 అంటే 1, 4, 5 పంచసంఖ్య సర్గలు కూడా. అలా హనుమంతునికి ప్రీతికరమైనటువంటిదిగా అనేక కోణాల్లో మనం సుందరకాండని చూస్తాం.